హలో గాయ్స్, నిన్న వీడియోలో చూపించాను కదా, లైక్ ముందు వీడియోలో మేము పొలం దగ్గర ఈ హార్వెస్టింగ్ అవన్నీ చేస్తున్నామని. సో ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ తీసేశారు. నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 11:15. మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఆల్మోస్ట్ డన్. ఎండ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ పని చేసిన వాళ్ళందరికీ టీ అండ్ ఫుడ్ తీసుకొచ్చాము ఇంటికి. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది, ఫుల్ టైన్ అయిపోతాం మనం ఇక్కడి నుంచి వెళ్ళే లోపల. ఉచిత హాయ్, దీని డ్రెస్ చూడండి. మొత్తం చుట్టూ పొలాలే. అండ్ ఇప్పుడు మేము ఇందులో భోజనం అన్నీ తీసుకొచ్చాము అందరికీ. అండ్ ఇక్కడ ట్రాక్టర్ దగ్గర ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పు. అది చెప్పు వీళ్ళకి. కుప్పనూర్పు అంటే ఏంటి? అంటే మిషన్ నుంచి గడ్డి వేస్తే ధాన్యం పైనుంచి వస్తుంది. అది కుప్పనూర్పు. గడ్డి అయితే కింద నుంచి ధాన్యం వస్తుంది. సో అలాగా ఇప్పుడు నేను చూపించాను కదా, అవన్నీ అలాగా మిషన్లో వేస్తే ధాన్యం అండ్ గడ్డి సపరేట్ అయిపోతుంది. ఆ ధాన్యంని మళ్ళీ మిల్లు వేస్తే రైస్ అవుతుంది. మళ్ళీ ఆ గడ్డి మొత్తం ఒక దగ్గర వేస్తే నిన్న వీడియోలో ఆవుల దగ్గర చూపించాను కదా, ఎండుగడ్డి అలా తయారవుతుంది. అదేదో ప్లాంట్. అండ్ ఇక్కడ టచ్ మీ నాట్ ప్లాంట్స్ చాలా చూసాను, చూపిస్తాను అదండి. ఇక్కడ ఇవన్నీ స్లీపింగ్ ట్రీసా? ఇందాక ఏమన్నా తెలుగులో సిగ్గు పెళ్లి కూతురు అంట. టచ్ మీ నాట్ ప్లాంట్స్. ఇదిగో ఇలా పట్టుకుంటే మూసిపోతాయి అలా. ఇందాకలో చూపించాం కదా కుప్ప, ఇవి తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. మర్చిపోయాను. చూపించాను కదా, అవన్నీ ఇప్పుడు ఆ గడ్డి ధాన్యంతో తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి అక్కడ కుప్ప వేసి అక్కడి నుంచి మిషన్లోని ధాన్యం గడ్డి సపరేషన్ చేస్తారు. ఇదిగోండి. మా పెద్దనాన్న ఇది. అన్నయ్య చూపించు, కొంగలు ఉన్నాయి. ఆ వైట్ కనిపిస్తున్నాయా కొంగలు? ఇదిగోండి కొంగ. చూడండి ఎంత పైకి పెట్టిందో బుర్ర. ఉచిత, ఇది ఎప్పుడైనా చూసా నువ్వు? చూసానక్క. గడ్డి కాదురా, ఈ ధాన్యం సెపరేషన్ చేయడం చాలాసార్లు చూసావా? కూడా అలాగే జరుగుతుంది కదా. నువ్వు చూడక్క, ఇగో దీన్ని ఇలా పెట్టుకొని ఇలా సపరేట్ చేస్తుంది. ఇలా పెట్టుకొని ఇలా లోపలికి తోస్తే అక్కడి నుంచి ధాన్యం వస్తుంది. ధాన్యం అప్పుడు నేను వచ్చినప్పుడు మొత్తం గ్రీన్ ఓన్లీ గడ్డి ఉంది, ఇప్పుడు ధాన్యం అయిపోయింది.
ఇదిగోండి. లారా ఎండకి ఏం కనబడట్లే. అప్పుడు తీయగా తాడు ఉచిత హాయ్ చెప్పు. తాత ఇచ్చాడు. ఇది మిషన్ లోని గడ్డేస్తున్నారు. ధాన్యం గడ్డి సెపరేట్ అండ్ అటువైపు ధాన్యం సెపరేట్ గా అయిపోతున్నాయి. ఇక్కడ పొలంలో నూరుతున్నారు. మొత్తం ధాన్యం అండ్ గడ్డి సపరేట్ చేస్తున్నారు. అండ్ మేము ఆటోలో కూర్చున్నాం. నేను యజ్ఞ ఇంకా పొట్టిదే బయటకు వెళ్ళింది. మేము ఇగో క్లేతోని ఆడుకుంటున్నాం. అండ్ వీఆర్ హ్యావింగ్ ఎ టీ పార్టీ. ఇప్పుడే భోజనం చేసాం. మళ్ళీ సెకండ్ టైం టీ తాగుతున్నాం. భోజనం చేసినండి. టీ చాలా బాగుంది కదా. ఆవు పాలతో పెట్టేది చాలా బాగుంది. అండ్ చూడండి బ్యూటిఫుల్ నేచర్. మొత్తం చుట్టూ 360 degrees పొలాలే. మధ్యలో మేము ఉన్నాం. సో నైస్. మేము సాయంత్రం పార్క్ వెళ్ళిపోతున్నాం. చెప్పు నువ్వే. మేము సాయంత్రం పార్క్ వెళ్ళబోతున్నాం. అండ్ మేము స్కూటీ కూడా నేర్చుకోబోతున్నాం. అలాగని కాదు, ఈ పొలం పక్కనే ఒక పార్క్ ఉందన్నమాట. ముందుకురా. మా పొలం పక్కనే ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి మేము ఆడుకుంటున్నాము. ఆ పార్క్ దగ్గరికి వెళ్ళాక మీకు క్లియర్ గా చూపిస్తాం. ఓకే. ఐ హోప్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఎస్. హాయ్ గైస్, మేము పార్క్ అని చెప్పాం కదా. ఇదే పార్క్ అండి. బాగుందా? మేమైతే ఇయ్యాలకి ఆడుతున్నాం. అక్క గేమ్స్ చూపించు. ఇదిగోండి చూడండి. దిస్ ఇస్ ఆల్ గేమ్స్. మంచి ఎండలో ఆడుకుంటున్నా. ఇప్పుడు వెళ్ళు అక్క నువ్వు. నెక్స్ట్ ఇగో ఆడు. అప్పుడే అలసిపోయారా? ఇదిగోండి గడ్డి మొత్తం వచ్చింది. ధాన్యం సపరేట్ చేసి మిల్లుకి పట్టుకెళ్ళిపోయాము. ఇది దాని నుంచి వచ్చిన గడ్డి. ఇది ఆవులకి వేస్తాం. బాగుంది కదా. నీళ్ళు చల్లారిపోతున్నాయి. మళ్ళీ వాళ్ళ బకెట్ ఉంటుంది. వాళ్ళ తూర్పు ఇదే టైంలో ఇల్లు మంచి బిజీలో ఉన్నది. ఇల్లు సజెసేసి వాటర్ చేసినప్పుడు కవర్లు కట్టుకొని చేసేవాళ్ళు. జలుబు ఈ సంవత్సరం మాత్రం అమ్మదే వాటరింగ్ కష్టం అంతా. చిన్నప్పుడు ₹2 వేసి బోరింగ్ నీళ్ళు కొట్టి అందరిమీ మంచిగా లైక్ కొప్ప నూరడం అవన్నీ అయిపోయి. యాక్చువల్లీ మేమైతే ఏం చేయలేదు, జస్ట్ వి ఎంజాయ్ దే. అంటే కొత్తగా ఎలా చేస్తారు ఇవన్నీ మేము తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి మంచిగా కర్రల పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని మా సిబ్లింగ్స్ మా కజిన్స్ అందరూ కూర్చొని చిల్గా మాట్లాడుకుంటూ వేడి నీళ్ళు మరిగిన తర్వాత అందరూ మంచిగా హెయిర్ బాత్ చేసేసాం. హెయిర్ బాత్ చేసేసి ఇప్పుడు డిన్నర్ కూడా చేసేసాం. అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఇన్ స్లీపింగ్ మోడ్. ఇప్పుడు నేను కూడా పడుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్. సో bye. Do subscribe to my channel and like this video, share this video with your friends and family members. And మీరు ఎప్పుడు ఇలా లైక్ ఎప్పుడైనా ఇలా విలేజ్లోని
ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారా చూసారా అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ రియల్లీ నో ద వర్క్, మీరు ఎప్పుడైనా చేసి ఉంటే లెట్ మీ నో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.